జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 26వ తేదీ ఆదివారం నుండి తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వారం తులారాశి వారు చేదు వార్తలను అందుకోవాల్సి వస్తుంది. ఎదురు దెబ్బలు ఎక్కువగా తగులుతాయి. ఒకటి పోతే ఒకటి అన్నట్లుగా తలనొప్పులు పెరుగుతూ వెళ్తాయి. మనశ్శాంతి ఉండదు. టైంకి రుచికరమైన భోజనం చేయలేకపోతారు. ఒక్క పని కూడా సక్రమంగా జరగదు. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఎందుకు ఇదంతా అంటే రాను రాను తులారాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత బాగా తగ్గిపోతోంది. గ్రహాల యొక్క సహకారం ఒక్కొక్కటిగా తగ్గుతూ వస్తోంది. అందులోనూ జనవరి 29వ తేదీ శుక్రుడు రాశి మారుతున్నాడు. ఈసారి శుక్రుడు 6వ ఇంట సంచారం చేస్తున్నాడు. ఈ కారణంగా తులారాశి వారికి ఆలోచన రాహిత్యం పెరుగుతుంది. అవగాహన రాహిత్యం పెరుగుతుంది. ఒక్క పని కూడా సరిగ్గా చేసుకోలేరు. బంధువులతోటి, ఇరుగు పొరుగు వారితోటి, చివరకు కుటుంబ సభ్యులతోటి కూడా గొడవలు తలెత్తవచ్చు. విభేదాలు ఏర్పడవచ్చు. మనవాళ్ళు పక్క వాళ్ళు అన్న తేడా లేకుండా అందరితోనూ విరోధులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మౌనేన కలహం నాస్తి అన్నట్లుగా ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా మీ పనులను మాత్రమే చేసుకోండి. పక్క వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తులారాశి వారికి శుక్రుడు రాశ్యాధిపతి కాబట్టి, అందులోనూ 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దాదాపుగా మే మాసం చివరి వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. మనసుకు నచ్చిన వారైనా సరే, దగ్గరి వారైనా సరే, దూరం వాళ్ళైనా సరే, ఎవరైనా కావచ్చుగాక ఈ సమయంలో మాత్రం మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మౌనానికి మించిన మందు లేదు అన్న అంశాన్ని ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పక్క వాళ్ళు ఎవరైనా ఒక మాట అన్నా కూడా దానిని మనసుకు తీసుకోకుండా ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయండి. ముఖ్యమైన వ్యవహారాలు, కీలకమైన పనులు, ఆర్థికపరమైన అంశాలు వీటన్నింటినీ వచ్చే వారానికి పోస్ట్పోన్ చేసుకోండి. ఈ వారం తులారాశి వారికి ఆదివారం, సోమవారం చక్కగా అనుకూలిస్తాయి. ప్రతినిత్యం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి తిథి ద్వాదశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుండి 5:19 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 9:53 వరకు. ఇక ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు చేసే పనులు శుభప్రదంగా సాగడానికి ఉదయం లేచిన వెంటనే సూర్య భగవానుడిని దర్శనం చేసుకోవాలి. ఈరోజు మీరు ఏ ముఖ్యమైన పని చేసినా సూర్యదర్శనం అనంతరం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ పదే పదే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉందా, లేదా ఒకేసారి అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ప్రతిరోజు ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలో శుచిగా ఉండి సూర్య సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటి నుండి సులభంగా బయటపడే దారి దొరుకుతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇలా రకరకాల అనారోగ్య సమస్యల నుండి కూడా చక్కగా బయటపడతారు. అయితే సూర్య సంబంధమైన స్తోత్రాలను పారాయణం చేసేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు మాంసం ముట్టరాదు. ఇదొక్కటి మినహా పెద్దవైన పట్టింపులు ఏమీ లేవు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.